ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి 16వ తారీఖు 2026 అన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగ గిరిజన నులలో మట్టి కొడుతున్నారంటూ కొందరు అక్రమ మార్గంలో ఉపాధ్యాయులుగా సాధించి వైనం వెలుగులోకి వచ్చింది. అంటే ఏజెన్సీల ద్వారా ఉపాధ్యాయ పోస్టులోకి భర్తీ అక్రమాలంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 2017 ఉపాధ్యాయ పరీక్షల్లో టీఆర్టీలో తప్పుడు ఏజెన్సీల ధృవీకరణ పత్రాలతో 50 మందికి పైగా ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. దీంతో బాధితుల పోరాటంలో జాతీయ ఎస్టీ కమిషన్ వ్యవహారం సీరియస్గా అయిందనమాట. అక్రమాలు ఇలా జరిగాయి ఏంటన్నది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయుల పోస్టుల 100% స్థానిక గిరిజనులకే దక్కాలి. అయితే ఈ ప్రకారం 1950 జనవరి 26 కంటే ముందు నుంచి ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులే ఈ పోస్టుల కర్తలు. అయితే 2017లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భర్తీ చేతలపెట్టిన 380 పోస్టులు ఇదే మరో నిబంధన వర్తిస్తుంది. అయితే మహారాష్ట్ర ఇక అదేవిధంగా మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చినటువంటి వారు అధికారులుగా అండదండలతో అక్రమంగా ఏజెన్సీలో ధృవీకరణ పత్రాలు పొందారు. తప్పుడు పత్రాలతో ఇక జాబులు కూడా చేస్తున్నట్లు మొత్తానికి అయితే తప్పుడు అక్రమాల వల్ల ఇక నిజమైన వారికి ఇబ్బంది కలుగుతుందనే విధంగా ఒక ఆర్టికల్ అయితే మనకి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మరొకటి విఆర్ఏలో వారసులకు ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఐక్యస అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు అయితే పాల్గొనడం జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా జరిగిందనమాట. పెద్ద సంఖ్యలో విఆర్ఏ ఉద్యోగులు బాధ్యులు హాజరయ్యారనమాట. దీనికి మద్దతు అయితే తెలిపారనమాట. అనేక పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం లో ఉన్నటువంటి 20,555 మంది విఆర్ఏలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను 16,758 మందిని సర్దుబాటు చేసిందన్నారు. మిగతా 3,797 విఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు అయితే ఇవ్వకుండా 15 నెలలుగా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడితే మొత్తానికైతే ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఒంటిపూట బడులు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించాలని అనుమతి కూడా ఇవ్వాలని అంగన్వాడీ సంఘాలు అయితే విజ్ఞప్తి అయితే చేశాయి. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. తెలంగాణ ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి సోమవారం అవుతుంది కాబట్టి ప్రారంభం అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. సమావేశాల ప్రారంభంలో అసెంబ్లీ ప్రాంగణంలో పలు కీలక కార్యక్రమాలు అయితే చేయబోతున్నారు. అదేవిధంగా ఎందుకంటే రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అసెంబ్లీ కాంప్లెక్స్లో పునరుద్ధరించిన లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడంతో పాటు బడ్జెట్స్ అధికారికంగా ప్రారంభం అయితే కాబోతున్నట్టు చెబుతున్నారు. తర్వాత గవర్నర్ ప్రసంగం తర్వాత సో మొత్తానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మార్చి 20వ తేదీ అసెంబ్లీ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది చాలా పథకాలు, అదేవిధంగా పెండింగ్ ఉన్న బకాయిలు ఇవన్నీ కూడా ఉద్యోగులు సంక్షేమం ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి కాబట్టి చాలా కీలకంగా మారబోతుంది అంటున్నారు. సో ఇక చూడాలి మరి ఎంతవరకు ఉద్యోగులకు సంబంధించి మనందరికీ ఎలాంటి ముఖ్యంగా పద్దులు అనేది కేటాయించబోతున్నారు ఏంటన్నది పెండింగ్ బకాయిల పైన మరొక అప్డేట్ ఇచ్చారు. బెంగాల్లో ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ కొన్ని నిమిషాల ముందే సీఎం మమతా బెనర్జీ 2 కీలక ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ క్లియరెన్స్ చేస్తున్నట్లు తన ట్విట్టర్ వేదికగా ఆదివారం అనేది అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. సో మొత్తానికి అయితే డిఏల పైన ఒక అప్డేట్ అక్కడ అందించే ప్రయత్నం అయితే చేశారనమాట. ఇక మరొక అప్డేట్ అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. రిటైర్డ్ ఉద్యోగులకు 78 మంది చావులకు సీఎం రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్ రావు అయితే అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష. ఇక ఎమ్మెల్యే హరీష్ రావు సంఘీభావం తెలుపుతూ మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 96,000 కోట్లు, కొత్త టెండర్లకు 30,000 కోట్లు బడా కాంట్రాక్ట్ చెల్లించి సీఎం రేవంత్ రెడ్డి రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు చెల్లించడానికి మనసు రావడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక ముఖ్యంగా ఇవ్వకుండా అలా ఉన్నారని చెప్పేసి అయితే అసెంబ్లీలో ప్రశ్నిస్తాం, అవసరమైతే స్తంభింపజేస్తాం. 3 లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్ 10,000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగులకు కేటాయించారా లేరా అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూటిగా ప్రశ్నించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ ఉందని చెప్తూనే అధికారంలో వచ్చిన తర్వాత 1,55,000 కోట్లు అప్పు తీసుకొచ్చారని చెప్పేసి
సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 92,582 మంది ఉద్యోగుల పదవి విరమణ పొందితే అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్ అందించినట్లు గుర్తు చేయడం జరిగింది అనమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత చాలా మందికి నెలవారీ పెన్షన్ వస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ సమయంలో పిల్లలకో, పెళ్లిలకో, ఇల్లు కట్టుకోవడానికి లేదా పాత అప్పులు తీర్చడానికో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు అనేది అవసరం అవుతుంది అనమాట. ఈ సందర్భంలోనే అటువంటి వారి కోసం ఈపీఎఫ్ఓ కమ్యూటేషన్ ఆఫ్ ద పెన్షన్ అనేటువంటి అద్భుతమైన సదుపాయాన్ని అయితే అందిస్తున్నారనమాట. ఈ రూల్ గురించి సరైన అవగాహన ఉంటే ఆ రిటైర్మెంట్ సమయంలో ₹1,00,000 పొందడానికి కాకుండా 15 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ పూర్తి పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అసలు కమ్యూటేషన్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరళంగా చెప్పాలంటే మీ భవిష్యత్తులో వచ్చే నెలవారీ పెన్షన్ కొంత భాగాన్ని ముందే ఒకసారి తీసుకోవడానికి కమ్యూటేషన్ అంటారు. సరే, ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి తన ప్రాథమిక పెన్షన్లో గరిష్టంగా 40% వరకు ముందే తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఉద్యోగి నెలకు 20,000 పెన్షన్ రావాల్సి ఉండగా అందులో 40% కమ్యూటేట్ చేస్తే అతని రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి భారీ మొత్తంలో అందుతుంది కాబట్టి, అయితే ఆ తర్వాత ప్రతి నెల వచ్చే పెన్షన్లో కొంత మొత్తం కూడా అంటే కోత పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. 15 ఏళ్ల నిబంధనలు అయితే ఉంటుంది కాబట్టి, సో మొత్తానికి చాలామంది పెన్షన్ తమ పెన్షన్లో కోత పడుతుంటే జీవితాంతం అలాగే ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. కానీ ఇందులో వచ్చేసి సిసిఎస్ ఏదైతే రూల్స్ ప్రకారం 1981లోని రూల్ 10A ప్రకారం పెన్షన్ తగ్గింపు కేవలం 10 ఏళ్ల వరకు మాత్రమే, అంటే ఇక్కడ 15 ఏళ్ల వరకు మాత్రమే. ప్రభుత్వం మీకు ముందుకు ఇచ్చినటువంటి నగదును 15 ఏళ్లలో మీ పెన్షన్ నుండి రికవర్ అనేది చేసుకుంటుంది. ఈ కాలం పూర్తయిన మరుసటి నెల నుండే మీకు మళ్ళీ పూర్తి పెన్షన్ అనేది అందడం అయితే స్టార్ట్ అవుతుంది అంటున్నారు. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే